కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకంత చర్చకైతే వస్తుంది. మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ సరళి సజావుగా సాగుతున్నటువంటి ఆ సమయంలో జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ పోలీసు తీరు నిరసిస్తూ వారు అవలంబించినటువంటి విధానాన్ని తప్పుపట్టినటువంటి ఆయన తమపైనే, తమ అనుచరులపైనే, తమ క్యాండిడేట్లపైనే పోలీసులు చేతులు వేసుకుంటారా అంటూ, చేయి వేస్తారా అంటూ కూడా, బయటకు లాక్కొచ్చి పడేస్తారా అంటూ కూడా తమదైన శైలిలో విరుచుకుపడే ప్రయత్నం చేశారు. తమ ప్రకోపాన్ని పోలీసులపై మరోమారు ప్రదర్శించే ప్రయత్నం కూడా చేశారు. ఏకంగా ఒక హోంగార్డ్తో పాటు మరో సిఐ శివకుమార్ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలకైతే దిగినటువంటి ఆ వీడియో మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకంత చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న పోలింగ్ కేంద్రానికి వెళ్ళినటువంటి జగ్గారెడ్డి పోలీసుల తీరును తప్పుపడుతూనే అక్కడ ఉన్నటువంటి హోంగార్డ్తో పాటు మరో సిఐని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలకు దిగడంతో పాటు దుర్భాషలకు దిగినటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం పోలీస్ శాఖనైతే ఎటకేలకు ఆదేశించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పోలీస్ శాఖ కూడా ఆయనపై పలు రకాల కేసులు కూడా నమోదు చేసినట్లుగా మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఆ సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి ఎపిసోడ్ మాత్రం హాట్గా నడుస్తుంది. హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బాధిత పోలీసులు అయితే ఉన్నత స్థాయి అధికారులను కూడా ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. జగ్గారెడ్డి అసలు ఏం మాట్లాడారు, అనుచిత వ్యాఖ్యలకు ఎందుకు దిగాల్సి వచ్చింది, అసలు జగ్గారెడ్డి పోలీసులను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలకు దిగారు, ఎలాంటి దుర్భాషలకు దిగారు అనేటటువంటి విషయాలకు సంబంధించి ప్రస్తుతం ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ప్రస్తుతం ఆ వీడియో మనం ఒకసారి చూద్దాం. సినిమా హీరో అనుకుంటున్నావు నేను అపోజిషన్ లో కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయు గల్లబట్టినంత ధైర్యం ఉందా సిఐకి? సిఐ నాకు తెలుసా, పోలీసు వచ్చేదాడు నాకు తెలుసా, నేను మీ సంఘాలకు తెలియదా? లంచా కొడతాను వాటి జగ్గారెడ్డి ఎట్లంటాను, మీరు కేసులు చేసుకోండి. నేను జరగా నిజామాబాద్ జిల్లా విషయానికి వచ్చేసరికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం పోలీసులపై విరుచుకుపడ్డారు. తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి. అంతకుముందు ఒక పోలింగ్ కేంద్రాలకు చర్చకువెళ్ళినటువంటి ధర్మపురి అరవింద్ పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆ తదనంతరం స్ట్రాంగ్ గా అయితే వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చేటువంటి తదనంతరం అక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగారు, మాటల దాడికి దిగారు. మాటలకైతే తెగబడినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏకంగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. తమపై ఎందుకు దుర్భాషలు ఆడుతున్నారు, ఎందుకు అనుచిత వ్యాఖ్యలకు దిగెత్తున్నారంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు తమాషాలు చేస్తున్నారా, బలిసి కొట్టుకుంటున్నారా అంటూ మరికొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆయన తీరుపై అయితే పలువురు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కొంత సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఆయనపై పలు రకాల కేసులు కూడా నమోదు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను ఉద్దేశించి అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలకు ఆయన దిగారనే విషయానికి సంబంధించి ఒక వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆ వీడియో మనం ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు ఫెలోస్? ఓరే నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. లోపడు ఓరా నువ్వు లోపడు. ఎవడరాడు జవాబు ఇచ్చింది? ఏం జవాబు ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, where a party? Behave yourself.
వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? వీడియో తీస్తున్నా సార్ పోలింగ్ బూత్ లాగా నువ్వు ఇట్లా చేసినప్పుడు వీడియో నువ్వు దొంగతనం చేస్తే తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద కెమెరా లేవాడు మేము వీడియో మరి ఏం చేస్తున్నావా మరి ఉన్నాయి సార్ ఎవడు దొంగ ఓట్లు ఎట్లా ఏం చేస్తున్నావు మరి నేను P1 OP1 సార్ నాకు సంబంధమే లేదు అది. మీ డ్యూటీ లేదు మీకు సంబంధం లేదు డ్యూటీ వాడు క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా. నాది కాదు సార్ సంబంధం లేని ఇంటికి పోయా. ఈయన చెప్తున్నాడు బోగసోట్ పట్టిన ఒక మైనార్టీలు వస్తే పడ్డాను ఆయన చెప్తున్నాను సిగ్గుండాలి. అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా చూడమని 30 ఏళ్ళ వచ్చి 50 ఏళ్ళ ఓటేసిపోయిందన్న ఇక్కడ 36 You should be ashamed. పోలీసు వాళ్ళు డ్యూటీ సక్క వేయాలి. డ్యూటీ మీరు సక్క వేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి. ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లా ఉండదు. సంగారెడ్డి జిల్లాలోని జగ్గారెడ్డి ఎపిసోడ్ కు సంబంధించి బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జగ్గారెడ్డి ఎపిసోడ్ పై ఏం మాట్లాడారు, ఎలా రెస్పాండ్ అయ్యారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా బాధ అనిపించింది. రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిరుగుతూ ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడంటావా? హోంగార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదేనా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆ నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే, ఆయన బలంచల మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అక్రమ కేసులు అన్నీ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళల్లో పెట్టండి.
మమ్మల్ని మేజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి 12 గంటలకు, అవన్నీ చేయండి. మీరు ఏమైనా అక్రమాలు చేస్తున్నారు, అందుకొరకు ఇలా దే గేవ్ యూ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. డీజీపీ గారు మీరు అర్జెంటుగా 353 ఐపీసీ కింద జగ్గారెడ్డి మీద వాళ్ళ అనుచరుల మీద కేసు బుక్ చేయాలి. ఇది సంస్కృతి మంచిది కాదు, రేవంత్ రెడ్డికి చేత కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐపీఎస్ అసోసియేషన్ మీరు ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మీరు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి సిఐలు ఎస్ఐల మీద ఇయ్యారా మీరు? సిఐలు ఎస్ఐలను గాండుగాళ్ళు అంటుంటూ రకరకాల దుర్భాషలు ఆడుతుంటే, కొడుకులారా మీ సంగతి చూస్తామంటుంటే, అన్యం పునవర్గని హోంగార్డులు వాళ్ళ డ్యూటీలు చేస్తున్న హోంగార్డులు వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే మీరు అమ్మాయిలకు పుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తాని ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే మీ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ పోయింది? ఎందుకు ఖండిస్తలేరు మీరు? పోలీస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేదు? ఐఏఎస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేదు? అంటే మీరు ఓన్లీ ఐపీఎస్లను మాత్రమే చూసుకుంటారా? మీరు మంచిగుంటే చాలా, మీ ఇజ్జత్ మంచిగుంటే చాలు, మిగతా వాళ్ళ పోలీసు వాళ్ళది చిన్నోళ్ళది ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయినా పర్వాలేదా? అర్జెంటుగా ఐపీఎస్ అసోసియేషన్ కూడా దీన్ని ఖండించాలి, ఐఏఎస్ అసోసియేషన్ కూడా ఖండించాలి. అర్జెంటుగా జగ్గారెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ఆయన మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయాలి. అవసరం అనుకుంటే ఆయన పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇది బీఆర్ఎస్ పార్టీ మీకు ఇస్తున్న ఛాలెంజ్. ఒక్కరోజు ఆ డిపార్ట్మెంట్ మా చేతిలో పెట్టు. ప్రజల జీవితాలు ఎట్లా కాపాడాలనో, డిపార్ట్మెంట్ ఇజ్జత్ ఎట్లా నిలపాలనో మేము ఒక్క రోజులో చేసి చూపిస్తాం. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఒకవైపు జగ్గారెడ్డి పోలీసులను టార్గెట్ చేసుకుంటూ అనుచిత వ్యాఖ్యలకు దిగగా, మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం పోలీసులపై విరుచుకుపడి తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎట్టకేలకైతే పోలీసుల నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగిందంటూ కూడా సర్వత్రా ఒక చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం కూడా పోలీసులకు మద్దతు పలుకుతూనే రక్షక భటులుగా ఉంటున్నటువంటి పోలీసులకు నేటి సమాజంలో, నేటి తెలంగాణ సమాజంలో రక్షణ లేకుండా పోయింది. విచక్షణ కోల్పోయినటువంటి కొంతమంది రాజకీయ నేతలు వారి పబ్బం గడుపుకోనికి పోలీసులను వాడుకోవడంతో పాటు పోలీసు వ్యవస్థనే నిర్వీర్యపరుస్తున్నారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలకైతే దిగారు. ప్రెస్ మీట్ వేదికగా పొన్నం ప్రభాకర్ కూడా తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. పలు షాకింగ్ కామెంట్లు అయితే చేశారు. తెలంగాణ సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, పోలీసులను ఎవరైనా సరే కించపరిచే విధానం సరైన పద్ధతి కాదు. పోలీసులు అందరి కోసం పనిచేస్తున్నారు, నేతల కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి పోలీసులను కాపాడుకోవడం, పోలీసు వ్యవస్థను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ కూడా పొన్నం ప్రభాకర్ అయితే షాకింగ్ కామెంట్ అయితే చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ సరళి జరుగుతున్నటువంటి సమయంలోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పోలీసులపై జరిగినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, పోలీసులపై వచ్చినటువంటి మరికొన్ని ఇతరత్ర ఘటనలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ అయితే వెంటనే రెస్పాండ్ కావడం జరిగింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ సరళి సజావుగా సాగుతున్నటువంటి సమయంలోనూ ఆయా ప్రాంతాల్లో, ఆయా మున్సిపాలిటీ ప్రదేశాల్లో జరిగినటువంటి పోలీసులపై ముఖ్యంగా జరిగినటువంటి ఈ ఎపిసోడ్లకు సంబంధించి పలు రాజకీయ పార్టీ నేతలను, అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశాలకు సంబంధించి అత్యంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జగ్గారెడ్డిపై, అదేవిధంగా ధర్మపురి అరవింద్పై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అయితే పోలీస్ శాఖ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు దిగినటువంటి నేపథ్యంలో పలువురు నేతలపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఈ ఎపిసోడ్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.